హే! హాయ్ అందరికీ. అందరికీ ముందుగా వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలండి. వ్యాస పౌర్ణమి అంటే ఏదో అనుకోకండి. గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. సో, ముందుగా మా ఇంట్లో ఈరోజు పూజ అయితే చేశాను బాబాకి. సో, ఫస్ట్ అది చూసేయండి. అండ్ పూజ అయిపోయిన తర్వాత నేను టెంపుల్‌కి వెళ్దామని అనుకున్నాము. సో, టెంపుల్ కోసం నేను, మా శ్రీవారు, అలాగే మా ఆడపడుచు, మా సిస్టర్ మేమందరం కలిసి టెంపుల్‌కైతే బయలుదేరిపోయాము. సో, ఎక్కడికి వెళ్దామా అనుకునే లోపు మా ఆడపడుచు చెప్పారు. సో, కీసర మండలం దగ్గర మనకి మేడ్చల్ డిస్ట్రిక్ట్‌లో ఒక టెంపుల్ ఉందండి, సాయిధామం అనేసి. సో, ఆ టెంపుల్‌కైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా టెంపుల్‌కి వెళ్దామనేసి అక్కడికి వెళ్ళి చూద్దాం బాబా గుడి ఎలా ఉంటుందని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికి దారిలోనే క్రౌడ్ అనేది చాలా కనిపిస్తుంది. సో, మేము టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. సో, ఇక్కడ చాలా పెద్ద విశాలంగా ఉందండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో కట్టారు టెంపులు. హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్‌లో ఈ టెంపుల్ అనేది ఉంది. నిజంగా చెప్తున్నాను, సిటీలో మనకి ఇలాంటి టెంపుల్స్ కనిపియడం చాలా కష్టము. సో, సిటీ ఔట్‌స్కట్స్ కదా! చాలా స్పేషియస్‌గా బావుంది. ఇది ఒకటి ట్రస్ట్ వాళ్ళనేది నడిపిస్తున్నారండి. సో, టెంపుల్‌కి రీచ్ అయ్యాము. నిజంగా టెంపుల్ చూస్తుంటే కూడా ఇది 90లో కన్‌స్ట్రక్షన్ చేశారంట టెంపులు. బట్ చూడ్డానికి చాలా బావుంది. అంటే ఓల్డ్ కన్‌స్ట్రక్షన్ టెంపుల్‌లా లేదు. బట్ నిజంగా బావుంది. మేము టెంపుల్‌కి లోపలికెళ్తుంటే బాబా మీద అలా మల్టీ కలర్ లైట్ పడిందండి. నిజంగా బాబా అసలు అలా భలే కనిపించారు ఇలా ఎంటర్ అవుతుంటూనే. సో, మేమెళ్ళేసరికి హారతి టైం అయిపోయింది. హారతి అందరూ కూర్చున్నారు హారతి ఇస్తారనేసి. ఇంకా అసలు యాక్చువల్లీ మీకు ఇంకో విషయం చెప్పాలి. అసలు ఈ గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటామంటే, మన హిందూ ధర్మంలో హిందువులు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురువులకి, ఉపాధ్యాయులకి, అలాగే మన పెద్దలకి పూజ చేసుకుంటారండి. ఈ పౌర్ణమి రోజున ఆషాఢ మాసంలో వచ్చే ఫస్ట్ పౌర్ణమి రోజున. సో, ఆ పౌర్ణమినే మనం వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అని పిలుస్తాము. సో, ఆ రోజు బాబాకి మనం పూజ చేయడం ఆనవాయితీగా అయిపోయింది. ఎందుకంటే మనం గురువు గారిగా భావిస్తాం కదా ఆయనని. అలా ఆయనకి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వచ్చేసిందండి. మేము వెళ్ళేసరికి అక్కడ ఏదో ప్రవచనాలు చెప్తున్నారు. అలాగే పూజ అవుతుంది. సో, బాబాని చూడండి ఎంత అందంగా ఉన్నారు. సో, బాబా దర్శనం అయిపోయిన తర్వాత మాకు అక్కడ ఒక పౌడర్ అనేది ఇచ్చారండి ప్యాకెట్‌లో కట్టేసి. అది మన వుడ్ ఉంటుంది కదా! దునిలో వేయడానికి. అక్కడ దుని ఎప్పుడు బాబా దగ్గర దుని కాలుతూ ఉంటుంది కదా! ఆ దునిలో వేయడానికి ప్రతి ఒక్కరికి పొట్లాల్లో, పేపర్ పొట్లాల్లో కట్టేసి ఆ పౌడర్ అనేది ఇచ్చారు. సో, మేము వాళ్ళిచ్చిన దాన్ని ఆ దునిలో అయితే వేసేసాము. దుని ఎల్లప్పుడూ అది మండుతూనే ఉంటుంది. ఎంత అదృష్టం చూసారా! నిజంగా వీళ్ళ పద్ధతి చాలా బావుంది. సో, వాళ్ళిచ్చిన పౌడర్‌ని మేము ఆ దునిలో వేసేసాము. వేసిన తర్వాత ప్రదక్షిణ చేసుకొని మళ్ళా టెంపుల్‌లోకొచ్చేసాము. ఇంకా ఆయన అక్కడ ఎవరైతే గురువుగారు ఉన్నారో వాళ్ళు ప్రవచనాలు చెప్తారు అంట. సో, అందరూ ఎవరి ప్లేస్‌లో వాళ్ళు కూర్చోమని చెప్పారు. సో, మేము కూడా ఇంకా వచ్చి ఇక్కడ కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ప్రవచనాలు చెప్పే ముందు బాబాకి అక్కడ అంటే బాబా కాదు, ఆ ట్రస్ట్ ఎవరైతే స్థాపించారో స్వామీజీ, ఆయనకి పూజలు చేశారు. పూజలు చేసిన తర్వాత హారతి ఇచ్చారండి. హారతి చూడండి, బాబా హారతి మీకు కూడా చూపిస్తున్నాను. సో, హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆ గురువుగారు ప్రవచనాలనేవి స్టార్ట్ చేశారు. నిజం చెప్తున్నాను, ఆయన స్టార్ట్ చేశారో లేదో అందరూ సైలెంట్ అయిపోయారు. ఇలా వింటూ ఉన్నారు. ఆయన చాలా అంటే చాలా బాగా చెప్పారండి. అంటే ప్రవచనాలంటే ఏవో అనుకునేరు. ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషను, అంటే మన చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుంది, మన సోషల్ మీడియాకి ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాము, సో, మన లైఫ్ స్టైల్ ఏంటి, సేవలకి వాటికి వీటికి మనం ఎలా దూరం అయిపోతున్నాము అన్నీ చాలా బాగా చెప్పారు. ఇంకా ఆయన ప్రవచనాలు అయిపోయిన తర్వాత అక్కడ ట్రస్ట్ వాళ్ళు ఒక స్కూల్ నడుపుతున్నారండి ఫ్రీగా, యూకేజీ టు 10th క్లాస్ వరకు. ఆ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు. చిన్న చిన్న పిల్లలు. నిజంగా బాబా ముందు ఇలా ప్రోగ్రామ్స్ చేయడం నేను ఫస్ట్ టైం చూశాను. అంటే ఎప్పుడు భజనలు అవి చేస్తుంటారు కానీ ఇలా పిల్లలు డాన్స్ వేయడము ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైం చూశాను. అండ్ ఆ ట్రస్ట్ వాళ్ళు చాలా గ్రేట్ అండి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అసలు నిజంగా పిల్లలైతే చాలా చాలా బాగా డాన్స్ చేశారు బాబా ముందు. ఇంకా మాకు అసలు టైం అనేదే తెలియలేదు వాళ్ళు డాన్స్ వేస్తూ ఉంటే చూస్తుంటే. ఇంకా నెక్స్ట్ ఇంకో గ్రూప్ వాళ్ళు వచ్చారు. నాకు ఇందులో ఈ పర్పుల్ కలర్ చున్నీ వేసుకొని చూసారా, ఆ పొట్టిది డాన్స్ భలే వేస్తుంది. అసలు దాని డాన్స్ బాగా నచ్చింది. ఆ పాప సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ముఖం మీద నవ్వు అనేది పోనివ్వలేదండి. అలా నవ్వుతూనే ఉంది. సో, నవ్వుతూనే డాన్స్ వేసింది. నిజంగా గ్రేట్ అసలు. సాయినాథుని ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను. సో, అక్కడి నుంచి వాళ్ళు డాన్స్ వేస్తుంటే బాబా అలా వాళ్ళని చూస్తున్నట్టే అనిపించింది, నిజంగా చెప్తున్నాను. సో, వీళ్ళందరూ ఎప్పుడు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి. సో, చూడండి సాయిబాబా వాళ్ళనే చూస్తున్నట్టు ఎలా అనిపించిందో నాకైతే. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత హారతి టైం అయిపోయింది, మధ్యాహ్నం హారతి. సో, అందరి హారతి ఇవ్వడానికి ఇక అందరూ లేచి నుంచున్నాము. సో, హారతి అనేది స్టార్ట్ అయిందండి. ఇంకా అందరూ హారతి ఇస్తుంటే ఇంకా హారతి సాంగ్లో ఇన్వాల్వ్ అయిపోయాము. వన్స్ ఇంకా హారతి అనేది కంప్లీట్ అయిపోయిందండి.
సో అక్కడ బాబా పాదుకలు దర్శించుకొని మేము చూడండి తాబేలు మీద బాబా పాదుకలు అలా ఉన్నాయి. సో అక్కడ బాబా పాదుకలు దండం పెట్టేసుకొని హారతి అయిపోయిన తర్వాత గురువుగారి ప్రవచనాలు అయిపోయినాయి కదా, ఆ గురువుగారి ఆశీర్వాదం కూడా మేము తీసుకున్నామండి. నిజంగా ఆయన అసలు ఆ ఏజ్లో కూడా చాలా బాగా చెప్పారండి నిజంగా. అండ్ అయిపోయిన తర్వాత పక్కనే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉందంట. సో మేము అది కూడా దర్శనం చేసుకుందామని బయటకు వచ్చాము. సో దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాము. కాకపోతే గేట్ అయితే క్లోజ్ చేస్తుంది, బట్ విగ్రహం అయితే మాకు కనిపించిందండి. నిజంగా ఈ స్పేసియస్ వాతావరణంలో అంటే టెంపుల్ ఎలా ఉంది అంటే మీకు నిజంగా చెప్తున్నాను, సిటీలో ఇలాంటి టెంపుల్ దొరకదు. ఇంకా ముఖ్యంగా ఇక్కడ వృద్ధాశ్రమం ఉందండి చూడండి, వాళ్ళకి అన్నదానాలు కూడా అవుతున్నాయి. చాలా గ్రేట్ అండి నిజంగా. అక్కడ వృద్ధాశ్రమం నడుపుతున్నారు వాళ్ళు, వాళ్ళని చూస్తే చాలా బాగా అనిపించింది. సో మేమెందుకు తినొద్దా అని చెప్పేసి సాయినాథుని ప్రసాదం మేము కూడా తినడానికి అక్కడ అన్నదానం చేస్తున్నారు. సో తినేద్దామని చెప్పేసి మేము కూడా ఆడిటోరియంలోకి బయలుదేరిపోయాము. అన్నదానం తిందామని చెప్పేసి బాబా ప్రసాదం తీసుకుందామని వెళ్ళాము. సో అసలు ఆడిటోరియం కూడా చాలా పెద్దగా ఉంది. నిజంగా ఇంతమందికి వీళ్ళు అలా ఎడ్యుకేషను, అలాగే వృద్ధాశ్రమము, అలాగే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అది మామూలు విషయం కూడా కాదు. సో మాకు ఆ రోజు అలా రాసి పెట్టుందేమో, మాకు తినాలని బాబా ప్రసాదం మేము వెళ్ళిన రోజే అన్నదానం చేస్తున్నారు. సో ఇంక ఇక్కడ వచ్చేసి లేడీస్కి సపరేట్ లైను, జెంట్స్కి సపరేట్ లైను ఉంది. అండ్ మా లైన్లో మేము నుంచున్నాము. సో నుంచొని నేను ప్రసాదం అయితే తీసుకోవడానికి లైన్లో నుంచున్నాము, నేను మా సిస్టర్ అండ్ మా ఆడబడుచు. సో అన్నం అయితే వడ్డించుకున్నామండి, ఎవరి ఆకులు వాళ్ళు తీసుకొని. నిజంగా చెప్తున్నాను చూడండి, పప్పు, అలాగే స్వీట్, వంకాయ కర్రీ, రైస్, చట్నీ అమృతం చెప్పాలి. మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఇంత టేస్టీగా ఉండదండి. ఎవరు కుక్ చేశారో తెలియదు కానీ నిజంగా చాలా బాగా కుక్ చేశారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా, ఫుడ్ కుక్ చేసిన వాళ్ళకైతే. అక్కడ పిల్లలే వడ్డించారు మాకు కూడా, అసలు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా చెప్తున్నాను. ఒక్క మెతుకు కూడా మిగిల్చుకున్నాను, నేను శుభ్రంగా అన్నం తినేసాను. సో తిన్న తర్వాత ఇంకా బయటకు వచ్చేద్దామని వచ్చాము. వస్తుంటే అక్కడ స్కూల్ కనిపించిందండి. అంటే అక్కడ పిల్లలు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు కదా, చూడండి ఎంత ఎంత స్పేసియస్గా ఎంత బాగుందో స్కూల్ కూడా, నిజంగా చెప్తున్నాను. సో ఇక చూడండి ఇదే అండి సాయిధామము. నేను ఒకసారి మీకు బోర్డు అనేది చూపిస్తున్నాను. ఇక్కడ ట్రస్ట్ ఈయనేనండి, మనకి పైన ఫోటో కనిపిస్తుంది చూసారా, పరమానంద ప్రభుజీ మహారాజ్ గారు, ఆయన స్థాపించారంట. సో మీరు కూడా విజిట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్